సార్ గత 6-7 నెలల నుంచి చూస్తున్నాం. అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మారు. 151 సీట్లు ఇచ్చారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నాడు, అమరావతి అన్నాడు. ఏం జరిగిందో జనాలు చూశారు. సో ఇప్పుడు ప్రజలు మార్పు చెంది 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం కానీ, లేదా ఈ అమరావతికి రైల్వే జోన్ అని లేకపోతే ఏర్పాట్లు చేయడం కానీ, పోలవరం కానీ ఎలా ఉంది? మార్పు ఏమైనా కనిపిస్తుంది అంటారా? మార్పు కనిపిస్తుందండి. అన్ని శాంక్షన్ అయినాయి, ఇక కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అమరావతి కూడా అన్ని చేస్తున్నారు పనులు. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా వస్తుంది. కనబడుతుంది. రోడ్లు ఈ రోజున గ్రామీణ స్థాయిలో కూడా నిధులు ఇస్తూ రోడ్లు వేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. అవును, కనెక్షన్ జరుగుతుంది. జరగల, ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. గ్రామీణ రోడ్లకి శాంక్షన్స్ ఏమి ఉండేవి కాదు. పంచాయతీలు డొల్ల చేశారు. పంచాయతీ నిధులు లేవు, ఏమి లేవు, విధులు లేవు. కొంతమంది అయితే కూరగాయల బళ్ళు కూడా వేసుకున్నారు. కొంతమంది రోడ్ కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళు. ఇంత జరిగినా అసలు నేను చేసిన దానికి నాకు సన్మానాలు చేయాలి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు? అమాయకత్వం, ప్రజల్ని అమాయకులను చేయడం, అందుకంటే ఏం లేదు. అంత అమాయకంగా ఉన్నారంటారా మరి జనాలు? ఉంటారు కొంతమంది. నిజంగా ఉంటే ఆయన నిజమే మంచి చేసి ఉండుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? అదే ఇంత చిన్న లాజిక్ ఆలోచిస్తే సరిపోతుందిగా. అదే చెప్పలేము. అంటే 5 ఏళ్లలో జరిగేది పక్కన పెడితే ఈ 5-6 నెలల్లో జరిగింది చూసి కొంత మార్పు రాదంటారా? కొద్దిగా వస్తుందండి, 5% అట్లా మార్పు వస్తుంది. ఈ 5-6 నెలలకే ఎంత ఉందంటే 5 ఏళ్ళకి ఇంకెంత చేస్తారో అనే ఆలోచన రాదంటారా? జరగాలి మరి. అంటే ఇప్పుడు జగన్ ఏమంటున్నాడంటే అసలు ఈ అరాచక పాలన మొత్తం విధ్వంసం, 6 నెలలకే జనాలు విసిగిపోయారు, మీరు తొందరపడద్దు, నేను అసలు 3 ఏళ్ళు ఆగితే నేనే వచ్చేస్తాను అని అంటున్నాడు. జనాలు నమ్ముతారా? నమ్మరు. నిరుద్యోగ సమస్య తీరుతా ఉంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిరుద్యోగ సమస్య తీరితే పథకాలు, ఇండస్ట్రీస్ వస్తే కానీ నిరుద్యోగ సమస్య తీరదు. సార్ మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే ఒక చంద్రబాబు నాయుడు సీఎంగా పెన్షన్లు ఇవ్వడం కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆన్ ఫీల్డ్ ఉండి పెన్షన్లు కానీ లేకపోతే రోడ్ల సమస్యలు కానీ పట్టించుకోవడం కానీ ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో జరగలేదండి. అవి ఇవే లేదు, అభిప్రాయాలే లేవు. డెవలప్ చేయాలని ఏదో ఇది అంటారు చూడండి, నవశకం తీసుకురావాలని వేసేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది, పర్వాలేదు. మరి ఇదే సెంట్రల్ గవర్నమెంట్ మెడలో వంచి తెస్తా హోదా వాళ్ళని నేను అసలు ఇచ్చేస్తానంటే జనాలు నమ్మారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షలు అప్పులు చేయడానికి సహాయపడింది, వాళ్ళకి సహాయపడింది. 10 లక్షలు సహాయం చేసింది. డెవలప్మెంట్ కాకుండా అప్పులు తీసుకురావడానికి సహాయం చేయాలి. అప్పులు చేస్తే డెవలప్మెంట్ కూడా కనపడాలి, రోడ్లు ఉండాలి, పోలవరం పూర్తయిపోయి ఉండాలి. తినేసారండి ఆ ఫండ్స్ అన్ని, అది ఏదో ఖర్చు అని చెప్పేసి తినేయటమే. మరి ఇన్ని తెలిసి జనాలు మ్యాండేటరీగా 11 సీట్లు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే నాకు సన్మానాలు చేయండి, నేను జనాల్లోకి మళ్ళీ వస్తాను అని అంటున్నాడు ఆయన. అసలు దీన్ని ఏమనాలి? అమాయకత్వమే. అమాయకత్వం లేకపోతే చూపు చేయడం ప్రజలు. అంతే, మభ్య పెట్టడం. ప్రజలు నమ్ముతారా బాబాయ్? ఇంకా నమ్ముతారండి, పార్టీ దెబ్బతింటది కదండి. అట్లా చెప్పకపోతే పార్టీ దెబ్బతింటది, వెళ్ళిపోతారు కదా. కనపడదు కదా, ఏదో ఒకటి చెప్పాలి. సరే, అది పక్కన పెడతాం బాబాయ్. ఈ రోజున ఈ సంక్షేమ పథకాల్లో పెద్దవాళ్ళకు పెన్షన్ల విధానం కానీ, గ్యాస్ సిలిండర్లని కానీ, రేపు పండగ నుంచి ఉచిత బస్సులు అంటున్నారు, అలాగే ఈ ఉచిత ఇసుక వస్తుంది, ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. చేయగలరంటారా? చంద్రబాబు గారు చెప్పిన అన్ని చేయగలరంటారా? చేయగలరండి, కాకపోతే టైం పడుతూ ఉంటుంది. ఇన్కమ్ పెరగాలి కదా, ఇన్కమ్ పెరిగినప్పుడు చేస్తారు, అన్ని చేస్తారు. జనాలకైతే నమ్మకం ఉంది. నమ్మకం అంత జగన్ చెప్పినంత హడావుడిగా అయితే లేదు. సార్ దాదాపుగా ఈ 5-6 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. పెన్షన్ల విధానం అని కానీ లేకపోతే గ్రామాల్లో రోడ్లని కానీ కొన్ని పడుతున్నాయి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరు గమనించిన దాని ప్రకారం ఎలా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉంది. ఎందుకు బాగుందంటే ఇంతకుముందు మనం అనుకున్న పని అయ్యేది కాదు, దౌర్జన్యం. ఇప్పుడు ఈ దౌర్జన్యాలు లేవు, మనం అనుకున్న పని అవుతుంది. మనం వెళ్ళే మనిషి దగ్గరికి వెళ్తే మన పని అవుతుంది, తెలియకపోతే చేసేది లేదు. ఈరోజు మీరు అన్నట్టుగా రెవెన్యూ సదస్సులు పెట్టి ఏమైనా పొలంలో వాళ్ళ భూములకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని తీరుస్తామంటున్నారు. గ్రామాల్లో కాలువలని కానీ లేకపోతే వీధి దీపాలని కానీ ఇంతకు ముందు లేని విధంగా ఆ నిధులు ఇస్తున్నారు, గ్రామ స్థాయిలో నిధులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రత్యేకంగా రోడ్లు అవి కూడా చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయట్లేదు, అంతా అరాచకంగా ఉంది. జనాల్లోకి మళ్ళీ నేను రాబోతున్నాను. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు?
నేను చేసిన సన్మానాలు చేయాలంటున్నాడు కదా సార్ ఆయన. చేసేవాళ్ళు ఉన్నారేమో కానీ మాకైతే మటుకి చేయలేదు. ఇప్పుడు ఎలా ఉందంటారు ప్రస్తుతం? ఇప్పుడు గొంతలు పూడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, బాగుంది. పెన్షన్లు అవి వింటున్నారా సార్? పెద్దవాళ్ళ ఇంట్లో పొద్దున్న 6 తీసుకొచ్చి ఇస్తున్నారు కదా పెన్షన్లు 6 ఇస్తున్నారు. రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు. ఇసుక అందుతుంది అందరికి పుష్కలంగా. ఇసుక అందకపోతే పనులు ఎప్పుడు ఖాళీ ఇక్కడే ఉండేది, ఫుల్ అయిపోయి ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఇసుక అందడంలో మనిషి ఖాళీ. మరి అంతకుముందు పని లేక కూర్చునేవాళ్ళు, ఇప్పుడు పని ఉంది కాబట్టి అసలు మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పనికి పోతున్నారు. నిదానంగా చేస్తారు, కంగారు పెడితే సుఖం లేదు. అవన్నీ కాదండి, నిదానంగా ఒకటి చేసుకొస్తున్నారు. మనది రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నిదానంగా చేసుకుంటూ వస్తున్నారంటే మరి ఆయన దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాడు. అందువల్ల నిదానంగా ఒకటి చేసుకుని అన్నీ అవ్వాలంటే ఒకేసారి అవ్వవు, క్రమక్రమంగా అవుతాయి. పరిశ్రమలకు టైం ఉంది. ఇప్పుడు పరిశ్రమలకు ఆహ్వానం ఇచ్చారు, వాళ్ళు వచ్చి రాజధాని కట్టి ఇవన్నీ చేసిన తర్వాత పరిశ్రమలు అయితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రంలో మనకే వస్తాయి. వస్తాయండి. నమ్మకం పెట్టుకోవచ్చు అంటారు ఏ క్లాస్గా ఇప్పుడున్న ప్రభుత్వం మీద. నా మనవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఒకళ్ళు మద్రాసులో చేస్తున్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో చేస్తున్నారు. అదే ఇప్పుడు మనకి అన్ని పరిశ్రమలు ఇక్కడ అనుకూలంగా ఉంటే మా పిల్లలు ఎక్కడ ఉంటారుగా, పక్క రాష్ట్రాలకు వెళ్తారుగా. మరి ఇంత కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఇంకా నేను ఏదో చేశాను, నాకు సన్మానం చేయండి అని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారికేనండి చూశారు ప్రజలు, అయిపోయింది. ఇక మళ్ళీ ఛాన్స్ ఎవరు అందుట్లో మన ఆంధ్ర ప్రజలు ఎస్మంటి వాళ్ళు అంటే నిక్కా మూమెంట్ వచ్చే వరకు ఎవరికి చెప్పరు, అంతే. సైలెంట్ వాళ్ళ పని చేసుకుపోతారు. అంటే ఆ రోజున వై నాట్ 175 అంటే 175 ఎందుకు రావు? ఎట్లా వస్తాయి అనుకోవడం తప్ప రావు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈ రోజు. లేదు, రారు అసలు. ఇప్పుడు ఏళ్ళకి వెళ్ళడమే 11 మందికి వెళ్ళడమే గొప్ప, అంతేగాని అవి మామూలుగా వేసిన ఓట్లు కావు, దౌర్జన్యంగా వేసుంటారు. అంతేగాని మామూలుగా అభిమానంగా వేసిన ఓట్లు అసలు లేవు, మారిపోయింది అప్పటికి. ఎందుకంటే ఉన్న కొందికి రోడ్లు గీట్లు ఏం పనులు చేయట్లేదు. ఆ అమరావతి మన పిల్లలు వెళ్ళి రాజధాని ఎక్కడంటే రాయడానికి లేదు, ఎక్కడైనా రాయాలి. అది తప్పు. అది నీ దగ్గర డబ్బు చూసుకుంటారు, వేయాల్సిన వాళ్ళకి ఓటేస్తారు, అంతే. ఇప్పటికైనా తెలుసుకోగలుగుతారంటారా? ఇంకా ఏదో బురద చల్లే పని అంటారా? బురద మేము వస్తాం, మళ్ళీ మేము వచ్చేస్తాం, మేము వచ్చాక వాళ్ళందరూ అంతు తీరుస్తాం. ఇది అనుకూల. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే అంటున్నాడు, 3 ఏళ్ళు కష్టపడి. ఏం తెలుసు అండి ఆయనకి? ఏం తెలుసు అసలు? ఆయన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యే నెలనిచ్చాడా? సలహాదారు అన్ని ఈయన కూర్చొని చేయడమే కానీ టేబుల్ దాటి అవతలకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? టేబుల్ దాటి అవతలకి వెళ్ళలేదు, ఆయనతో మాట్లాడనివ్వలేదు, ఆయన కూడా ఇది పట్టించుకోలేదు. తెలుసుకోరు, ఎందుకంటే ఇంకా ఆయన మబ్బులోనే ఉన్నాడు. ఆ మబ్బు ఏడాలంటే కొంచెం టైం పడుతుంది. జనాలు అయితే నమ్మరండి. గత 5 ఏళ్లలో అమరావతి అనుకుందాం, ఏదో డెవలప్ చేస్తాడు అనుకుందాం, కుర్రోడు అన్నారు, 151 సీట్లు ఇచ్చారు. జగన్ ఏమన్నా చేశాడా? ఏంటి పరిస్థితి? జగన్ ఏమీ చేయలేదండి. జగన్ అలా దాచుకోవడం తప్పితే రెండో చేసింది ఏమి లేదు. అసలు రోడ్లు లేవు. ఇవాళ విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే బస్సు డ్రైవరు గుప్పుడు పెట్టుకుని వస్తున్నాడు. బస్సులు ఎట్టొస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు, జనం లేదు తెలియట్లా. ఎక్కడా ఒక రేటు లేదు. ఇప్పుడు వచ్చినాక ఈ ప్రభుత్వం ఆ చంద్రబాబు గారు అనవసాలిగా మాట్టి ఎక్కడ ముందు రోడ్లు మొత్తం పగలగొట్టపోయినా గోతులు పోసి జనాన్ని నడిపిస్తున్నాడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఉన్నాయంటే ఈదికి తిరుగుతున్నాడు, పల్లెటూర్లన్నీ తిరుగుతున్నాడు. అసలు ఎవరి కష్టాలు ఎట్లుండే ఏంటి అనేది అన్ని తెలుసుకుంటున్నాడు. దాన్ని బట్టి చంద్రబాబు గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి నిధులు తెస్తున్నాడు. తెచ్చి ఇలా తాగునీరు అందిస్తున్నాడు. జనం కలిసి నీళ్ళు లేకోకుండా తాగునీరు అందించి జనాన్ని ఎంతో మేలు చేస్తున్నాడు. కళ్ళ ముందు కనపడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయట్లేదు, అరాచకంగా ఉంది. జనాల కోసం మళ్ళీ నేను రాబోతున్నాను జనాల్లో. ఈసారి ఆయన వచ్చినా కనీసం మీటింగ్ పెట్టినా జనం కూడా వెళ్ళరు. 100కి 40 మంది కూడా వెళ్ళరు.
అది పరిస్థితి. మంచి చేశానంటున్నాడుగా, నేను ఎంతో మంచి చేశాను. మంచి ఆయన వరకే మంచి. ఆయన నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వరకే మంచి చేసుకున్నారే కానీ జనానికి ఏం చేసిందేమి లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పిన హామీలు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మకం జనాలకు కలిగింది. కలగమట్టే జనాన్ని వాళ్ళని ఆదుకున్నారు. గ్యారంటీ చేస్తారు. వీళ్ళ నెల రోజులు చేస్తుంది, 40 రోజులకైనా సరే చేసి చూపిస్తారు. కన్ఫర్మ్ నమ్మకం జనానికి బాగా నమ్మకం ఉంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మరు. ఆయనకి ఈసారి ఇప్పుడు 11 వచ్చింది, ఈసారి 11 కాదు కదా 6 కూడా రావు. అది పొజిషన్.